కాని మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని, ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరు పరాయివారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత. ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది, భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరుగదు. ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథా వస్త్రాలను హరించలేదు. ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను. వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది. అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి. మీకు శుభం కలుగాలి, లోక కళ్యాణం జరగాలి. ఓం సహనా భవతు. సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక. సహనౌ భునక్తు. మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం. సహవీర్యం కర్వావహే. పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం. తేజస్వి నావధీతమస్తు. మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. మా విద్విషావహే. పరస్పరం ఏ ద్వేషం, ఈర్ష్య ఉండరాదు. ఓం శాంతి శాంతి శాంతి.